ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. ఏప్రిల్ 27న రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాసిరెడ్డి జయంతిని అధికారిక ఉత్సవంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి ప్రాంతాన్ని పరిపాలించి వందలాది ఆలయాలు నిర్మించడంతో పాటు భారీగా దాన ధర్మాలు చేసిన రాజుగా వెంకటాద్రి నాయుడుకు పేరుంది. ఆయన గురించి నేటి తరానికి తెలియచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంతోషాన్నిచ్చిందని వాసిరెడ్డి వంశానికి చెందిన 6వ తరం వారసుడు సుధా స్వరూప్ అన్నారు. సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. గుంటూరు హరిహర మహల్లోని వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులతో కలిసి ఆయన నివాళులర్పించారు. ఇట్ ఇస్ వర్త్ అండి. జియోకి వెంకటాద్రి నాయుడు గారి పేరు సార్థకమైంది. గుంటూరు, ప్రకాశం, కృష్ణ, పార్ట్ ఆఫ్ రాజమండ్రి అన్నిటికీ రాజ్యం అంతా పాలించినారు. మనం ఈ మాత్రం గుర్తు తెచ్చుకోవటం మన ధర్మం. అది ఈ జియో ఇచ్చి అందరికీ గుర్తు వచ్చేట్టుగా ఉత్తమమైన పని చేశారు చంద్రబాబు నాయుడు గారు. జియో నెంబర్ 48ని ఈ రోజున విడుదల చేయటం శుభ పరిణామం. ఎంతో మంది రాజులు భారతదేశంలో పరిపాలించారు. కానీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారంటే ఒక చరిత్ర. అనేక దాన ధర్మాలు చేసి ప్రజలు మన్ననలు, మెప్పు పొందిన గొప్ప ప్రభు జమీందారు గారు. వారి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకున్నాము. ముఖ్యమంత్రి గారు పరిశీలించి జీవో రిలీజ్ చేయటం శుభ పరిణామం. చరిత్రలో ఇదొక అద్భుతమైన రోజుగా నేను ఈరోజు చేస్తున్నాను.